Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి. We are grateful to God for this opportunity of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యముని ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. And before we begin our study, shall we seek God's blessing? ఈ యొక్క ధ్యాన ప్రారంభముగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this privilege of studying your Word together. ప్రేమగల తండ్రి, మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you for your Word is a living Word. మీ వాక్యము జీవము కలిగిన వాక్యమే ఉన్నందుకు మీకు స్తోత్రములు నాయన. We thank you for your promises to be with us as we study. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మీ వాగ్దానములు మా జీవితాల్లో క్రియ చేస్తున్నందుకు మీకు స్తోత్రములు. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ యొక్క వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనోనేత్రాల్ని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. మీ చిత్తమును గ్రహించుకుంటకు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమోనట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I'm reading to you from Gospel according to Luke, chapter 10, beginning with verse 25. మీ కొరకు నేను లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనము నుండి చదవనయున్నానండి. We are going to read quite a few verses, verse 25 to 37. 25వ వచనము నుండి 37వ వచనం వరకు ఈ కొద్ది వచనాలు మనం చదవనయున్నాం. And behold, a certain lawyer stood up and tested him, saying, Teacher, what shall I do to inherit eternal life? ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగెను. He said to him, What is written in the law? What is your reading of it? అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, So he answered and said, You shall love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind, and your neighbor as yourself. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. And he said to him, You have answered rightly. Do this, and you will live. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. But he, wanting to justify himself, said to Jesus, And who is my neighbor? అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకొనగోరి అతడు, అవునుగాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. Then Jesus answered and said, A certain man went down from Jerusalem to Jericho, and fell among thieves, who stripped him of his clothing, wounded him, and departed, leaving him half dead. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. Now by chance a certain priest came down that road, and when he saw him, he passed by on the other side. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. Likewise a Levite, when he arrived at the place, came and looked and passed by on the other side. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. But a certain Samaritan, as he journeyed, came where he was, and when he saw him, he had compassion. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి, So he went to him and bandaged his wounds, pouring on oil and wine, and he set him on his own animal, brought him to an inn, and took care of him. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. On the next day, when he departed,
he took out 2 denarii, gave them to the innkeeper, and said to him, Take care of him, and whatever more you spend, when I come again, I will repay you. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. So, which of these 3 do you think was neighbor to him who fell among the thieves? కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది అని యేసు అడుగగా, అతడు అతని మీద జాలిపడినవాడే అనెను. And he said, He who showed mercy on him. Then Jesus said to him, Go and do likewise. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. It is the story of the Good Samaritan. ఇది ఒక సమరయుని యొక్క కథండి. Now, before we get into the story, it is very important for us to recognize that the parables of Jesus many times have a twofold dimension. ఈ కథలోనికి మనం వెళ్ళటానికి మునుపు ఒక విషయాన్ని గమనించాలి. యేసయ్య యొక్క ఉపమానములు అన్నీ కూడా 2 ప్రక్కలు కలిగినవిగా ఉంటున్నవండి. Christ's parables have what we call a cosmic dimension, and they have a more local dimension. క్రీస్తు యొక్క ఉపమానములు అన్నీ కూడా మరి ఈ ప్రపంచమంతటికి సంబంధించినవి, స్థానిక మన యొక్క ప్రాంతములకు సంబంధించినవిగా ఉంటూ ఉన్నాయి. We are all acquainted with the famous parable of the shepherd who goes after the one lost sheep and leaves the 99 at home. మనందరికీ తెలిసిన ఒక కథ ఉన్నది కదా. మరి ఒక కాపరి తాను పోగొట్టుకున్న ఒక గొర్రె వెంబడి వెళుతూ ఉన్నాడు, ఉన్న 99 గొర్రెలను విడిచిపెట్టి. Now, usually when we think of that parable, we believe that what its teaching is that when people go astray from the church, we are to be good shepherds and we are to go out and bring them back to the church, bring them back to the fold. మనమందరం ఏమనుకుంటాము, ఒక కాపరి అంటే మరి సంఘములో నుంచి ఎవరైనా తప్పిపోయినప్పుడు మరి వారిని విడిచిపెట్టి తప్పిపోయిన వారి వెంబడి వెళ్ళి వారిని మరలా మందలోనికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటాం. Certainly this parable has this application, but this is the local application to this parable. ఈ ఉపమానంలో ఇటువంటి సంప్రదన ఉన్నప్పటికీ కూడా ఇది మన యొక్క స్థానిక ప్రాంతమునకు సంబంధించినటువంటి ఒక సంప్రదన అండి. There is a wider dimension, there is a cosmic dimension to this parable of the lost sheep. ఈ యొక్క తప్పిపోయినటువంటి గొర్రెని గురించినటువంటి సంప్రదన అనేది ఈ విశ్వమంతటికి సంబంధించినటువంటి ఒక సంప్రదనగా ఉంటూ ఉన్నది. Really, the good shepherd is Jesus. ఇక్కడ కాపరి యేసయ్యనే. He said, I am the good shepherd. ఈయనన్నాడు, నేనే మంచి కాపరిని. The sheep that were safe in the fold, the 99, represent the worlds that never fell into sin. మందులో ఉన్నటువంటి ఆ యొక్క 99 గొర్రెలు వేటిని కనుపరుస్తున్నాయంటే ఈ లోకములు పాపములోనికి పడిపోయినటువంటి లోకములను కనుపరుస్తూ ఉన్నాయి. When you carefully read the scripture, you will find there are many other worlds that God created. ఈ లేఖనాల్ని మీరు బాగా చదివినట్లయితే మరి చాలా లోకములను దేవుడు సృష్టించినట్లు మనం చూస్తున్నాం. So the 99 represent the worlds that never fell into sin. ఆ 99 వేటిని కనుపరుస్తున్నవంటే పాపములోనికి పడిపోయినటువంటి లోకములను కనుపరుస్తున్నాయి. And the one sheep that went astray is this little world, our world, this little planet Earth. ఆ తప్పిపోయినటువంటి ఒకే ఒక గొర్రె అది ఏంటంటే ఈ యొక్క లోకము, ఈ భూమి అనే మనం నివసించి ఈ లోకమును కనుపరుస్తుంది. And Jesus, the good shepherd, left the safety of heaven where the 99 that had not fallen were, and he came to rescue this world, which is the lost sheep. యేసయ్య మరి తన యొక్క మహిమ రాజ్యమును విడిచిపెట్టి 99 ఆ లోకములకు వెళ్లకుండా తప్పిపోయినటువంటి ఈ లోకములోనికి యేసు దిగి వచ్చాడండి. That is the true perspective that the scripture gives to this parable of the lost sheep. ఇలాగనే ఈ తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానమునకు
పరిశుద్ధ లేఖనం ఇచ్చే అర్థము అదేనండి. Now, the story of the Good Samaritan is the same. ఇక్కడ మరి ఈ సమరయుని యొక్క కథ కూడా అలాగే ఉంటూ ఉన్నది. Something interesting, the story of the Good Samaritan is not only a parable, it is a story that took place in real life. ఈ యొక్క సమరయుని యొక్క ఉపమానము అనేది వట్టి ఉపమానం మాత్రము కాదు, ఇది మన యొక్క అనుదిన జీవితమునకు సంబంధించినదిగా ఉంటూ ఉన్నదండి. The priest and the Levite that had passed by this individual that was in need were present listening to Jesus when Jesus told the story. యేసయ్య ఈ కథను చెబుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన యాజకుడు లేవీయుడు కూడా అక్కడ ఉంటూనే ఉన్నారు. Now you can imagine the surprise when Jesus tells a story and they are listening to their experience. ఇప్పుడు యేసయ్య ఈ కథను చెబుతూ ఉండగా వారు వారి యొక్క అనుభవాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. Now usually we say that this parable is trying to teach us that we are supposed to be good Samaritans. మనము మరి ఈ ఉపమానమును చదివినప్పుడు మనం ఏమనుకుంటున్నాము, మనము మంచి సమరయులుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. Certainly it has that application. అది ఒక విధంగా అటువంటి సంప్రదన కలిగి ఉన్నది. But the good Samaritan in this story is truly Jesus. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క సమరయుడు అని చెప్పబడింది యేసయ్యని గురించి చెప్పబడుతుందండి. And the person that was robbed represents this world. ఆ యొక్క మరి కొరప్రాణంతో విడిచిపెట్టబడినటువంటి వ్యక్తి అనేది ఈ లోకమును కనుపరచబడుతుంది, Represents our human race. మన యొక్క మానవాళిని కనుపరుస్తున్నది. Once again, the parable or the story of the Good Samaritan has a cosmic dimension. ఈ యొక్క సమరయుని గురించి చెప్పినటువంటి ఈ విషయంలో ఈ విశ్వమంతటికి సంబంధించిన ఒక సంప్రదన ఇందులో ఉన్నదండి. Now, when it says the lawyer approached Jesus, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్యను ఎదుర్కొంటున్నాడు. not speaking about a lawyer that we have in the courts today. ఈ రోజు మనం కోర్టులో చూసేటువంటి ఆ యొక్క లాయర్ లాంటి వారు కాదండి. It is speaking about someone who is an expert in the writings of Moses. మోషే యొక్క వ్రాతలలో బాగా నైపుణ్యత కలిగిన వారు ఈ An ధర్మశాస్త్రోపదేశకులు. expert in the law of Moses. మోషే యొక్క నియమములలో వాళ్ళు ప్రఖ్యాతిగాంచిన వారు. What is that this lawyer wants? ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశానికి ఏం కావాలి? He wants eternal life. వానికి నిత్య జీవము కావాలి. That's very important. అది చాలా ప్రాముఖ్యమైనది. In the story of Good Samaritan, we are just at the stage where the question was asked, Teacher, what shall I do to inherit eternal life? This is how it begins. ఈ యొక్క సమరయుని కథ ఎలాగ ప్రారంభించబడుతుందంటే, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయాలి అనే ప్రశ్నతో ఇది ప్రారంభమవుతుందండి. The answer is simple. దీని జవాబు చాలా You సులభమే. must keep the commandments. మనము ఆజ్ఞలను గైకొనవలెను. And keeping the commandments means to love your neighbor as yourself. ఆజ్ఞలను గైకొనట అనంటే మిమ్ముల్ని వలె మీ పొరుగువాని కూడా ప్రేమించాలి అంతే. To love God with all our heart. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. To love others as we love ourselves. మనము మనలను ప్రేమించుకున్నట్లు ఇతరులను కూడా ప్రేమించాలి. So Jesus tells this man, you are an expert in the writings of Moses. Tell me, how do you read? కావున యేసయ్య ఇతన్ని చూసి అడుగుతున్నాడు, నీవు మోషే రచనలన్నింటిలో కూడా బాగా మీరు నిపుణత కలిగి ఉన్నారు, మరి మీరు వీటిని ఎలా చదువుతున్నారు అని అడుగుతున్నాడు. The lawyer gave a very good answer. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మంచి జవాబు చెబుతున్నాడండి. Now the lawyer wants to justify himself. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తన్ను నీతిమంతునుగా He కనపరచాలనుకుంటున్నాడు. wants to show that he is righteous. తను నీతిమంతుడు అని చూపించాలనుకుంటున్నాడు. And he asks, who is my neighbor? ఆయన అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవడు అని. Instead of Jesus just coming out and telling him that his neighbor is anyone in need, అవసరతలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ వాని పొరుగువారు అని యేసయ్య చెప్పడానికి మునుపు, instead of saying that, Christ tells the story about the Good Samaritan. అలాగ చెప్పడానికి ముందు యేసయ్య ఈ సమరయుని యొక్క కథను చెబుతున్నాడండి. Now, in this story, the Good Samaritan story, who is the greatest thief of all times? ఈ సమరయుని యొక్క కథలో మరి ఈ దొంగ ఎవరండి? Satan. సాతానుడు. It is he that has
not come but to steal and to kill and to destroy. ఇక్కడ మరి వాడు ఒట్టిగా దొంగలించుకోవడం మాత్రం కాదు, అక్కడ నశింపచేయుటకు, మరణమును కలిగించుటకు వస్తున్నాడు. So, the thief in this parable, thieves represent Satan and his angels. కావున ఈ ఉపమానంలో చెప్పినటువంటి దొంగ అనేది సాతానుడు వాని యొక్క దూతలను This కనుపరచబడుతుంది. is on a cosmic scale. ఇది ఈ విశ్వమంతటికి కూడా సంబంధించినటువంటి ఒక సంప్రదన. Then notice what it continues saying, that they stripped him of his clothing. చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుంది, వాని యొక్క వస్త్రములు అన్నీ కూడా తీసేస్తున్నారు. What does clothing represent in the Bible? వస్త్రములు పరిశుద్ధ లేఖనాల్లో దేన్ని కనపరుస్తున్నాయండి? Symbolically, అవి చిహ్నపూర్వముగా వేటిని కనపరుస్తున్నాయి? it represents righteousness. అవి నీతిని కనపరుస్తున్నాయి. In other words, the thieves stripped man of righteousness. ఇంకా చెప్పాలంటే ఈ దొంగలు నరుని యొక్క నీతిని తీసేస్తున్నారు, And wounded him. వారిని గాయపరుచున్నారు. Let me ask you something. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. Has the devil stripped humanity of righteousness? Has the devil wounded humanity? ఇప్పుడు సాతానుడు మానవాళిని వారి నీతిని తీసివేస్తున్నాడా? మానవాళిని గాయపరిచి ఉన్నాడా? Do we live in a world that is wounded and sick and ailing and dying? మనము గాయపరచబడినటువంటి లోకములో, మరి అనారోగ్యతకు గురైనటువంటి లోకములో, మరణమునకు గురవుతున్న లోకములో మనం ఉంటున్నామా? Yes, no doubt about it. అవును, అందులో ఎటువంటి సందేహము లేదు. And it says, they departed, leaving him half dead. ఇక్కడ చెప్పబడుతుంది, మరి వానిని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. How much hope was there for this man if nobody came to help him? వానికి సహాయం చేయడానికి ఎవరూ రాకపోతే అతని యొక్క నిరీక్షణ ఎలాగుంటుందండి? What would have happened to him? అతనికి ఏమి జరుగుంటుంది? He would have died. అతడు మరణించుంటాడు. What would have happened to this world that was wounded and stripped of righteousness if the good Samaritan had not come from heaven? పరలోకము నుంచి మంచి సమరయుడు కానీ రాకపోయి ఉంటే ఈ లోకము మరి నీతిని తీసివేయబడి ఇలాగ కొరప్రాణంతో విడిచిపెట్టబడిందే ఎలాగుండుంటుంది? This world would have perished. ఈ లోకము నశించిపోయి ఉంటుంది. Now, the priest comes and the Levite. ఇప్పుడు ఈ యొక్క యాజకుడు వస్తున్నాడు, లేవీయుడు వస్తున్నాడు. Now, priests were all Levites. ఈ యాజకులు అందరూ కూడా లేవీయులే. Not all Levites priests. అందరూ లేవీయులు యాజకులు కాదండి. Now comes the priest. ఇప్పుడు యాజకుని దగ్గరికి వద్దాం. He kept the commandments, he gave tithe, he practiced the laws of health. అతడు దేవుని ఆజ్ఞలను గైకొంటున్నాడు, మరి తన యొక్క క్రమమంతటం కూడా చక్కగా నెరవేరుస్తున్నాడు. He was a good, morally righteous man. అతడు తన యొక్క జీవితంలో నీతిమంతుడుగా కనపరుచుకుంటున్నాడు. But the priest does not even come close. కానీ యాజకుడు మరి ఇక్కడ దగ్గరికి కూడా రాలేదండి. Then comes the Levite. పిమ్మట లేవీయుడు వస్తున్నాడు. So the Levite, he sees, but he also passes by. లేవీయుడు వస్తున్నాడు, చూసి తాను కూడా ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. In the story of the Good Samaritan, Christ illustrates the nature of true religion. ఈ యొక్క సమరయుని యొక్క కథలో క్రీస్తు నిజమైన ఒక విశ్వాసం అంటే ఏంటి అనేది కనుపరుస్తున్నాడండి. He shows that true religion consists not in rituals, not in performing rites, but in doing loving deeds. నిజమైన ఒక మత ఆచారము అనేది ఆచారాల్లోనో లేకపోతే పట్టింపుల్లోనో కాదు, నిజముగా ప్రేమించటంలో ఉంటూ ఉన్నది. In bringing the greatest good to the others, in genuine goodness. ఇతరులకు యథార్థపూర్వకముగా మరి గొప్ప మేలుని కనుపరచటమే. As Christ was teaching the people, a certain lawyer now, he stands up and he asks him the question. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశానికి జనులకి యేసయ్య ఉపదేశిస్తుండగా మరి ఇటువంటి ప్రశ్నల్ని అడుగుతున్నారు. Now the large gathering of the people who were listening to the teachings of Christ, now they waited to hear Christ's answer to this lawyer. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు యేసయ్య ఉపదేశిస్తూ ఉండగా
మరి ఏమి జవాబు చెబుతాడో అని ఆ జనసమూహం అంతా చూస్తూ ఉన్నదండి. The priests and rabbis had thought to find fault with Christ by having the lawyer ask this question. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఈ ప్రశ్న అడిగినందువల్ల మరి ఈ యాజకులు వారందరూ కూడా యేసయ్య మీద ఏవైనా నింద మోపాలని చూస్తున్నారు. But Jesus did not enter into any controversy. యేసయ్య ఇక్కడ ఎటువంటి ఒక విమర్శలోకి వెళ్ళలేదండి. He required this answer from the questioner himself. ఇప్పుడు ఎవరైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నను అడిగిన వాని దగ్గర నుంచే యేసయ్య ఇప్పుడు జవాబును ఎదురు చూస్తున్నాడు. What is written in the law? He said, how readest thou? ఆయన అడుగుతున్నాడు, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉంది, మీరు ఏమి చదువుతున్నారు అంటున్నాడు. The lawyer said, thou shalt love the Lord thy God with all thy heart and with all thy soul and with all thy strength and with all thy mind and thy neighbor as thyself. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెబుతున్నాడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను అని చెప్పబడింది అంటున్నాడు. And Jesus said, thou hast answered right. This do and thou shalt live. అందుకు యేసు ఏమన్నాడు? నీవు సరిగా ఉత్తరం ఇచ్చావు, అలాగ చేయము, అప్పుడు జీవించదవు అని అంటున్నాడు. Now the lawyer had been studying the scriptures with a desire to learn their real meaning. ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఈ లేఖనముల్లో అసలు ఏమి అర్థం చెప్పబడిందో నేర్చుకోవాలని లేఖనాలు చదివేవారండి. He had a real interest in the matter. ఈ యొక్క లేఖనాల్లో వాళ్ళకి చాలా ఆసక్తి ఉండేది. And he had asked in sincerity, what shall I do? ఇప్పుడు చాలా యథార్థంగా అడుగుతున్నాడు, నేను ఏం చేయాలి అని. Now when Christ asked him, what is written in the law? క్రీస్తు ఇప్పుడు మరి ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది అని అతన్ని అడిగినప్పుడు He presented the two great principles on which hang all the law and the prophets. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటిలోనూ ఈ ప్రవచనాలు అన్నిట్లో ఉన్నటువంటి రెండు ముఖ్య అంశాలని అతను చెప్తున్నాడండి. Jesus said, this do and thou shalt live. యేసే చెప్తున్నాడు, ఇలాగ చెయ్యి, అప్పుడు నీవు జీవించుతావు. He presented the law as a divine unity. ఇప్పుడు ఈయన ఈ ధర్మశాస్త్రమును దైవీకమైనటువంటి ఒక సహవాసముగా And in కనుపరుస్తున్నాడు. this lesson, Jesus taught that it is not possible to keep one precept and break another. యేసే ఏమంటున్నాడు? ఒకదాన్ని గైకొని ఒకదాన్ని విడిచిపెట్టడానికి లేదు అంటున్నాడు. Because the same principles runs through them all. ఎందుకంటే ఒకే నియమమే వీటన్నిటిలో కూడా కనుపరచబడేది. Man's destiny will be determined by his obedience to the whole law. ధర్మశాస్త్రం అంతటికి ఏ వ్యక్తి అయితే లోబడుతున్నాడో అప్పుడే వాని యొక్క గురి అనేది కనపరచబడుతుంది. Supreme love to God and true love to man are the principles to be followed in life. దేవుని ఉన్నతమైన ప్రేమతో ప్రేమించుట, మరి తనతో ఉన్నటువంటి నరుని నిజమైన ప్రేమతో ప్రేమించుటనే ఈ యొక్క నియమాల్ని పాటించుటండి. The lawyer was convicted under Christ's pointed words. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఇప్పుడు మరి యేసయ్య ఈ విషయాలు చెబుతూ ఉంటే మరి అతను ఆలోచిస్తున్నాడు. The righteousness of the law, which the lawyer claimed to understand, he had not practiced. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వేటిని అర్థం చేసుకోవాలని అనుకున్నాడో వాటిని తాను అలవాట్లోకి తీసుకురాలేదండి. He had not manifested love toward his fellow men. తన సహదాసులతో తాను ప్రేమ కలిగి ఉండలేదు. He needed to repent. తాను ఇప్పుడు పశ్చాత్తాపడవలసి ఉన్నది. But instead of repenting, he tried to justify himself. కానీ ఇప్పుడు అతను మారు మనసు పొందవలసిన వాడు తను తాను నీతిమంతునిగా చూపించుకుంటూ ఉన్నాడు. Instead of accepting the truth, he tried to show the difficulty of obeying the commandment. సత్యమునకు విధేయుడవటానికి బదులుగా ఇప్పుడు ఆజ్ఞను నేను గైకుంటున్నాను అంటున్నాడు. By this, he hoped to sidestep conviction and to justify himself in the eyes of the people. ఇప్పుడు మరి తను చూసే జనులందరి దృష్టిలో తను కొద్ది గొప్పగా చూపించుకుంటున్నాడండి. But Christ's words had shown that his question was needless because he had been able to answer it himself. ఇప్పుడు అతడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది అంటున్నాడు దేవుడు. And yet he put another question, ఇక్కడ మరొక ప్రశ్నని అడుగుతున్నాడండి, saying, who is my neighbor? నా పొరుగువాడు ఎవడు అని అంటున్నాడు.
Now, among the Jews, this question caused endless dispute. ఈ యొక్క యూదుల మధ్య ఈ ప్రశ్న చాలా వివాదాస్పదముగా కనిపిస్తున్నదండి. They had no doubt as to the heathen and the Samaritans. ఈ అన్యులు ఈ సమరయులు వీటి గురించిన వ్యత్యాసం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. They were very clear. They were strangers and they were enemies. వారు శత్రువులు, వారు అన్యులు అని అనుకుంటున్నారు. But where should the distinction be made among the people of their own nation? వారి సొంత దేశ ప్రజల మధ్య ఎక్కడ భేదం కనిపిస్తున్నది? Among the different classes of society. ఈ సమాజంలో ఉన్నటువంటి వేరే వేరే తెగలకు చెందిన వారి మధ్య ఎక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది? Whom should they consider neighbor? ఇప్పుడు ఇక్కడ ఎవరిని వారి యొక్క పొరుగువారుగా వీరు తలంచుకోవాలి? They spent their lives in a round of ceremonies to make themselves pure. ఇప్పుడు వారిని పవిత్రులుగా చేసుకుంట కొరకు చాలా ఆచారములను వీరు పాటించేవారండి. Contact with the ignorant, contact with the careless multitude, they thought would cause defilement. మరి ఇతరులతోటి వారిని వారు దూరపరుచుకొని ఉండటము వారిని శుభ్రపరచుకున్నట్లు అనుకుంటున్నారు. So their question, should they regard the unclean as neighbors? ఇప్పుడు వారి ప్రశ్న ఏంటంటే, మరి అపవిత్రముగా ఉండే వారిని పొరుగువారని అనుకోవాలా? By a simple story, Jesus presented to his hearers a picture of the outflowing of true love. ఇప్పుడు మరి నిజమైన ప్రేమను ఎలాగ కనుపరచాలని యేసయ్య ఇక్కడ ఈ ఉపమానము ద్వారా తెలియపరుస్తున్నాడు. The way to remove darkness is to allow light. చీకటిని తీసివేయుట ఎందుకొరకంటే అక్కడికి వెలుగును అనుమతించుట కొరకే. The best way to deal with error is to present truth. అక్కడ పొరపాట్లు సరిచేయటం ఎందుకొరకంటే నిజము ఏదో కనుపరచుట కొరకే. So it is the revelation of God's love that makes visible the inconsistency and sin of the heart that is centered in selfishness. మన యొక్క స్వార్థము నిమిత్తము మనలో ఇమిడి ఉన్నటువంటి ఆ పాపమును కనుపరచుట కొరకు ఇది చెప్పబడుతున్నది. A certain man, said Jesus, was going down from Jerusalem to Jericho. యేసయ్య చెప్తున్నాడు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి మరి యెరికోకి వెళుతూ ఉన్నాడు. And he fell among thieves, దొంగల మధ్య తాను చిక్కుకున్నాడు. which both stripped him and beat him and departed, leaving him half dead. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. And by chance, a certain priest was going down that way. ఇప్పుడు మరి ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళటం తటస్థిస్తుంది. When he saw him, he passed by on the other side. అతడు అతన్ని చూచి మరి ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. And in the same manner, a Levite also, when he came to the place and saw him, passed by on the other side. అదేలాగనే లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. This was no imaginary scene. ఇది ఏదో ఒక ఊహతో కూడినటువంటి విషయం కాదండి. As I mentioned to you a little while ago, this was an actual incident. ఇది అసలు నిజంగా జరిగిన ఒక విషయమే. The priest and the Levite who had passed by on the other side were in the crowd that listened to Christ's teachings. యాజకుడు లేవీయుడు మరి ప్రక్కగా వెళ్ళిపోయారు అని అంటున్నారే, వీరు ఎవరంటే యేసయ్య యొక్క ఉపదేశములను ఆ సమూహంలో నిలబడి వింటూ ఉండేవారు. In traveling from Jerusalem to Jericho, the traveler had to pass through a portion of the wilderness of Judea. యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణమై వెళుతున్నారంటే ఆ యూదయలో ఆ యొక్క ప్రాంతములో వీరు వెళ్ళవలసిన వారు. That road led down a wild rocky valley which was invaded by robbers. ఆ త్రోవంతా కూడా మరి రాళ్లతోనూ మరి దొంగలతోనూ అలాగ నింపబడి ఉండేదండి. This place was often the scene of violence. ఈ యొక్క చోటు ఎప్పుడు కూడా మరి అక్కడ గొడవలు జరుగుతూ ఉండేటి ఒక చోటు. It was here that the traveler was attacked. మరి ఇటువంటి చోటనే ఆ ప్రయాణికుడు బాధించబడుతున్నాడు. Stripped of all that was valuable. తనకున్న ఆ యొక్క విలువైనవి అన్నీ కూడా తీసివేయబడుతున్నాయి. Beaten, wounded and left half dead by the wayside. కొట్టబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు, మరి కొర ప్రాణముతో అక్కడ విడిచిపెట్టబడుతున్నాడు. As he was lying in that condition, అతడు ఆ విధంగా పడిపోయి ఉండగా the priest came that way. యాజకుడు ఇప్పుడు ఆ మార్గం గుండా వచ్చాడు. But he merely glanced toward that wounded man and went on his way.
ఆ గాయపరచబడిన వ్యక్తిని చూశాడు గాని తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు. Then the Levite appeared. పిమ్మట లేవీయుడు వస్తున్నాడు. He was curious to know what had happened. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. He stopped and looked at the sufferer. నిలబడ్డాడు, ఆ యొక్క బాధించబడిన వ్యక్తిని చూశాడు. He was convicted of what he should have to do, తను ఏమి చెయ్యాలో అది తెలుసుకున్నాడు కానీ but it was not a pleasant duty. తాను అప్పుడు చేయవలసిన పని కాదు He అనుకుంటున్నాడు. wished that he had not come that way, ఆ మార్గం గుండా రాకపోయినుంటే బాగునుంటది అనుకున్నాడు. so that he need not have seen the wounded man. కావున అక్కడ గాయపరచబడిన వ్యక్తిని చూడకుండా ఉండొచ్చు అనుకున్నాడు. He convinced himself that the case was not his responsibility. కావున ఇప్పుడు అనుకుంటున్నాడు ఆ యొక్క విషయము తనకు సంబంధించింది కాదు అనుకుంటున్నాడు. But we must remember both these men were in sacred religious office. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలండి, వీరు ఇద్దరు కూడా మతానుసారమైనటువంటి ఒక అధికారమును కలిగిన వారు. They professed to explain the scriptures. ఈ లేఖనాలని బాగా వివరించి చెప్పుట కొరకు నియమించబడిన వారు. They belong to the class specially chosen to be representatives of God to the people. దేవుణ్ణి జనులకు కనపరచుట కొరకే వీరు ఏర్పరచబడిన వారు. They were to have compassion on people that are in need. అవసరతలో ఉన్నటువంటి జనులకి వీరు మరి దయ కలిగించవలసినటువంటి వారు. They were supposed to lead men to understand God's great love for humanity. దేవుని యొక్క గొప్ప ప్రేమను మానవులకి కనపరచవలసినటువంటి వారు. The work they were called to do was the same that Jesus had described as his own work. యేసయ్య ఇక్కడ ఏమైతే వివరిస్తున్నాడో ఆ కార్యమును వీరు చేసి ఉండవలసినటువంటి వారు. We read in Luke chapter 4 verse 18, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, "The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives and recovery of sight to the blind, to set at liberty those who are oppressed." ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవక్షరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. The angels of heaven look upon the sorrow of God's family upon this earth. They are prepared to cooperate with men in relieving oppression and suffering. ఈ లోకము ఇంతగా శ్రమ కలుగుతూ ఉండగా మరి పరలోకపు దూతలు వాటిని చూస్తూ ఉన్నాయండి. God in his providence had brought the priest and the Levite along the road where the wounded man was lying. ఈ గాయపరచబడినటువంటి వ్యక్తి పడిపోయిన చోటుకి దేవుడు ఇప్పుడు యాజకుణ్ణి లేవీయుణ్ణి పంపిస్తున్నాడు. God brought them that way that they might see his need of mercy, his need of help. అతడు ఇప్పుడు సహాయమునకు అవసరమవుతూ ఉన్నాడు అనేది దేవుడు వారికి కనుపరుస్తున్నాడు. The God of heaven watched to see if the hearts of these men would be touched with pity for human suffering. నరులు ఈ విధంగా మరి శ్రమలకు గురవుతుండగా వారికి సహాయము చేయాలి అనే దయ వీరి కలుగుతుందా అని దేవుడు చూస్తూ ఉన్నాడండి. The Lord Jesus had instructed these Hebrews on their way to the promised land to love others. యేసయ్య ఇక్కడ మరి హెబ్రీయులకి ఏం చెప్తున్నాడంటే ఇతరులను ప్రేమించాలి అని చెప్తున్నాడు. The priests and rulers were teaching the people a lesson very different from what Christ had taught them from the pillar of cloud and of fire. క్రీస్తు మరి మేఘములో కానీ అగ్నిలోండు కానీ జనులకు ఏది ఉపదేశించాడో దానిని వీరు తెలియపరచాలి. The provisions of the law which God gave them extended even to the lower animals. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలు నియమాలనేవి మరి కింద జంతువుల దాకా కూడా అవి వస్తున్నాయండి. Now, animals cannot express their want, they cannot express their suffering in words. జంతువులు వాటి యొక్క శ్రమలను మాటల్లో కనపరచలేవు. But directions had been given to Moses for the children of Israel to show kindness to all creatures. కానీ దేవుడు మోషే ద్వారా ఏం చెప్పాడంటే
సమస్త సృష్టికి దయ చూపించమని చెప్పాడు. I read to you in Exodus chapter 23, verses 4 and 5. నిర్గమాకాండము 23వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. If you meet your enemy's ox or his donkey going astray, you shall surely bring it back to him again. If you see the donkey of one who hates you lying under its burden, and you would refrain from helping it, you shall surely help him with it. నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపబడెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుంట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనిన అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. In the man wounded by robbers, Jesus presented the case of a brother in suffering. ఇక్కడ మరి ఆ వ్యక్తి గాయపరచబడి పడి ఉండగా యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి వాని సహోదరుడు పడి ఉన్నట్లు చెప్తున్నాడు. In the experience of the priest and the Levite, their hearts should have been moved with pity for the wounded man. ఈ యాజకుడు లేవీయుడు మరి తనతోటి ఉన్నటువంటి ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడే అని దయగలిగి ఉండవలసిన వారు. In Deuteronomy chapters 10 verses 17 to 19, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చూసినట్లయితే, For the Lord your God is God of gods and Lord of lords, the great God, mighty and awesome, who shows no partiality nor takes a bribe. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. He administers justice for the fatherless and the widow and loves the stranger, giving him food and clothing. Therefore, love the stranger, for you were strangers in the land of Egypt. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులే ఇంటిరి గనుక పరదేశుని జాలి తలచుడి. In Leviticus chapter 19 verse 34, లేవియా కాండము 19వ అధ్యాయము 34వ వచనం, The stranger who dwells among you shall be to you as one born among you, and you shall love him as yourself, for you were strangers in the land of Egypt. I am the Lord your God. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉంటిరి, నేను మీ దేవుడనైన యెహోవాను. We read in Job 31 verse 32. యోబు 31వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, Job had said, The stranger did not lodge in the street, but I opened my doors to the traveler. పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని గదా. In Job 31:32 we read, And when the two angels in the form of men came to Sodom, Lot bowed himself with his face towards the ground and said, Behold now, my lords, turn in, I pray you, into your servant's house and tarry all night. యోబు 31-32 వచనంలో చూసినట్టయితే మరి ఇక్కడ పరదేశుని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా అని చెప్పబడుతుంది. This is how God's people have followed God's command. ఈ విధంగానే దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు. The priest and the Levite were familiar with all these lessons, but they had not brought them into practical life. యాజకునికి లేవీయునికి ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ వారు వారి అలవాట్లోకి వీటిని తీసుకుని రాలేదండి. They were trained in the school of national prejudice. వారు మరి ఆ దేశమంతటికి కూడా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి పాఠశాలలో వారు నేర్చుకున్నవారు. They had become selfish and narrow-minded. వారైతే మరి స్వార్థపరులు మరి అలా వంకరవారుగా ఉంటున్నారు. When they looked upon the wounded man, they could not tell whether he was of their nation or not. ఆ గాయపరచబడినటువంటి వ్యక్తిని చూసినప్పుడు
మరి అతడు తన దేశమునకు చెందినవాడా కాదా అనేది కూడా ఆలోచించట్లేదు. They thought he might be of a Samaritan, వాళ్ళు అనుకుంటున్నారు అతడు ఏదో ఒక సమరయుడు అయి ఉంటాడు. and they turned away. వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. Now another scene was presented. ఇప్పుడు ఇక్కడ మరొక విషయము చూపించబడుతుంది. A certain Samaritan in his journey came where the sufferer was. ఈ యొక్క ప్రయాణంలో ఒక సమరయుడు వస్తూ ఉన్నాడు. And when he saw him, he had compassion on him. సమరయుడు వచ్చి మరి అతని మీద దయ చూపిస్తున్నాడు. He did not question whether the stranger was a Jew or a Gentile. ఆ యొక్క అన్యుడు మరి యూదుడా ఆ అన్యుడా అనే తను ఆలోచించలేదు. He did not consider that he himself might be in danger of violence by delaying in that dangerous place. ఆ యొక్క ప్రమాదకరమైన చోట ఇంకా సమయం గడిగితే తనకు ఏదైనా ప్రమాదం వస్తుందా అని తాను ఆలోచించలేదు. It was enough that there was before him a human being in need, a human being in suffering. ఇప్పుడు అక్కడ ఒక మానవుడు శ్రమకు గురయ్యి అవసరతకు అవసరమవుతున్నది. He took off his own garment with which to cover him. తను మరుగు చేసుకుని ఉండవలసిన ఆ వస్త్రము తీసివేయబడింది. The oil and wine provided for his own journey he used to heal and refresh the wounded man. తన ప్రయాణము కొరకు తాను ఉంచుకున్నటువంటి ఆ యొక్క నూనెను తీసి ఆ గాయపరచబడిన వ్యక్తికి తాను దాన్ని పూస్తున్నాడు. He lifted him on his own donkey and moved slowly along with a slow pace, so that the stranger, this wounded man, might not be jolted. ఇప్పుడు ఈ గాయపరచబడిన వ్యక్తిని తన యొక్క సొంత ఆ వాహనం మీద ఎక్కించుకుని మరి ఆ పూటకుళ్ళవాని ఇంటికి మెల్లగా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇతనికి మరలా గాయం కలగకూడదని. He brought him to an inn, ఇప్పుడు ఆ పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని వస్తున్నాడు. cared for him through the night, ఆ రాత్రంతా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. watching him tenderly. అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. Then he was about to go. పిమ్మట మరి తాను బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది. He brought him to this inn, and then he was about to go on his way. ఇప్పుడు ఆ పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని వచ్చి తాను మరలా ఇప్పుడు బయలుదేరి వెళ్ళవలసిన సమయం But వస్తుంది. before doing this, he placed him in the care of the innkeeper. ఆయన బయలుదేరి వెళ్ళటానికి ముందు ఇక్కడ అక్కడున్న వ్యక్తితోటి ఒక విషయం చెప్తున్నాడు. Paid the charges. ఆ ఖర్చుని తాను చెల్లిస్తున్నాడండి. Also left a deposit for his benefit. ఇంకా తన మేలు కొరకు ఇంకా కొంత డబ్బు కూడా ఇస్తున్నాడు. And not satisfied even with this, he made provision for any further need. అంతతోటి తాను తృప్తి పడకుండా ఇంకా ఎక్కువ ఏమైనా కావాల్సి ఉంటే దాన్ని కూడా చెల్లిస్తానంటున్నాడు. Take care of him, he said, and whatsoever thou spendest more, when I come again, I will repay thee. ఏం చెప్తున్నానంటే మరి ఇంకేమైనా ఖర్చు చేయవలసి ఉంటే నీవు చెయ్యి, నేను మరలా వచ్చేటప్పుడు దాన్ని ఇస్తాను అంటున్నాడండి. The story ended. ఇక్కడ ఈ కథ ఇక్కడితో అయిపోతుంది. Jesus fixed his eyes upon the lawyer in a look that seemed to read his heart. Jesus said, which of these three thinkest thou proved neighbor unto him that fell among the robbers? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చదివిన వాటన్ని తాను మరలా గమనించినట్లు యేసయ్య ఇప్పుడు వాడిని చూసి అడుగుతున్నాడు, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది అని అంటున్నాడు. The lawyer would not even now take the name Samaritan upon his lips, and he made the answer, he that showed mercy on him. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మరి సమరయుడు అని తాను చెప్పకుండా ఎవరైతే దయ చూపించాడో అతడే అని అంటున్నాడు. Jesus said, go and do thou likewise. యేసు అంటున్నాడు, నీ వెళ్ళు, నువ్వు కూడా అలాగే చేయి అంటున్నాడు. The question, who is my neighbor, is forever answered. ఇక్కడ ప్రశ్న, నా పొరుగువాడు ఎవడు అనేది మరి ఇప్పుడు దానికి జవాబు ఇక్కడ చెప్పబడుతున్నది. Christ has shown that our neighbor does not mean merely one of the church or faith to which we belong. మనము ఏ సంఘానికి చెందిన వారమో ఏ విశ్వాసం చెందిన వారమో వారు మాత్రమే మరి మన పొరుగు వారిని కాదు. It has no reference to race, color or class distinction. అక్కడ మరి రంగు కానీ మన యొక్క జనులు కానీ అలా కాదు. Our neighbor is every person who needs our help. మన యొక్క పొరుగు వారు ఎవరంటే
మన సహాయము ఎవరికైతే అవసరమవుతుందో ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. Our neighbor is every person who is beaten and wounded by the adversary, Satan. సాతాను చేత ఎంతమంది అయితే కొట్టబడి ఉన్నారో వారందరూ కూడా మన పొరుగువారే. Our neighbor is everyone who is the property of God. దేవుని యొక్క ఆస్తిగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా మన పొరుగువారే. In the story of the Good Samaritan, Jesus gave a picture of himself and his mission. ఈ సమరయుని యొక్క కథలో యేసయ్య తన యొక్క కార్యము ఏంటో ఇక్కడ కనుపరుస్తున్నాడు. Man had been deceived. నరుడు ఇక్కడ మోసం చేయబడ్డాడు. Man had been bruised, robbed and ruined by Satan. నరుడు ఇక్కడ సాతాను చేత కొట్టబడుతున్నాడు, దోచుకొనబడుతున్నాడు. Man had been left to perish. నరుడు ఇక్కడ నాశనమునకు విడిచిపెట్టబడుతున్నాడు. But the Savior had compassion on our helpless condition. కానీ రక్షకుడైతే మనము నిస్సహాయంలో ఉన్నప్పుడు ఆయన మన సహాయం కొరకు He వస్తున్నాడు. left his glory to come to our rescue. ఆయన తన మహిమను విడిచిపెట్టి మనలను కాపాడటానికి వస్తున్నాడు. He found us ready to die and he took charge of our case. మన యొక్క బాధ్యతలను తాను వహించి తాను మరణించడానికి కూడా తను అప్పగిస్తున్నాడు. He healed our wounds. ఆయన మన గాయములను స్వస్థపరిచాడు. He covered us with his robe of righteousness. తన యొక్క నీతి వస్త్రముతో ఆయన మనలను మరుగు చేస్తున్నాడు. He opened to us a refuge of safety. ఆయన మనలను భద్రపరచుటకు ఆశ్రయాన్ని కలిగిస్తున్నాడు. He made complete provision for us, giving his own life as the price. ఆయన తన యొక్క జీవమునే మనకు చెల్లించినటువంటి ఆ యొక్క క్రయధనముగా చెల్లిస్తున్నాడు. He died to redeem us. ఆయన మనల్ని విమోచించినట్లు మరణిస్తున్నాడు. Pointing to his own example, he says to his followers, "These things I command you, that ye love one another as I have loved you, that ye also love one another." ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి అని చెప్తున్నాడండి. The lawyer's question to Jesus had been, "What shall I do?" ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుని చూసి అడిగిన ప్రశ్న ఏంటి? నేను ఏమి చేయాలి అన్నాడు. And Jesus, recognizing love to God and love to man as the essence of righteousness, had said, "This do, and thou shalt live." యేసయ్య ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరి దేవుని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఇలా చేస్తే నీవు బ్రతుకుతావు అన్నాడు. The Samaritan had obeyed the dictates of a kind and loving heart. ఈ యొక్క దీనత్వముతో కూడినటువంటి ఈ హృదయము ఏం చెప్తుందో దానికి సమరయుడు లోబడ్డాడండి. And in doing this, he had proved himself a doer of the law. వీటిని చేయటము ద్వారా ధర్మశాస్త్రము నెరవేర్చేవాడుగా ఆయన్ను తను కనపరుచుకుంటున్నాడు. Christ told the lawyer, "Go and do thou likewise." క్రీస్తు ఆ ధర్మశాస్త్రోపదేశుని చెప్పాడు, నువ్వు వెళ్ళి అలాగ చెయ్యి అన్నాడు. So doing, not saying merely, is expected of the children of God. దేవుని పిల్లలు చెప్పేవారుగా మాత్రము కాదు, వాటిని చేసేవారుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. In 1 John chapter 2 verse 6 we read, 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, "He who says he abides in him ought himself also to walk just as he walked." ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయనెందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తాను నడుచుకున్న బదులై ఉన్నాడు. Like how Jesus walked, we are to walk. యేసయ్య ఎలాగ నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవాలి. This lesson is needed in the world more today than when Jesus was teaching the people 2000 years ago. 2000 సంవత్సరములకు మునుపు యేసయ్య జనులకు ఈ ఉపదేశాన్ని చెప్పే దినముల్లో ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువగా అవసరమవుతుంది. We see selfishness has almost extinguished the fire of love. దేవుని యొక్క ఆ ప్రేమను ఈ స్వార్థం అనేది అణిచివేస్తున్నది. And cold formality has removed the qualities that should make the character fragrant. ఈ యొక్క మరి దేవుని స్వభావం అనేది కనుపరచబడకుండా ఇవన్నీ కూడా మరుగు చేసేస్తూ ఉన్నాయి. Many who profess Christ's name have lost sight of the fact that Christians are to represent Christ. క్రైస్తవులు క్రీస్తుని కనుపరచాలి అనేదే చాలామంది మర్చిపోతూ ఉన్నారు.
unless there is a practical self-sacrifice, ఇంకా మరి చాలామంది వారిని వారు త్యాగంగా సమర్పించుకోవట్లేదు. self-sacrifice for the good of others, ఇతరుల మేలు కొరకు వారిని వారు త్యాగంగా సమర్పించుకోవాలి. in the family circle, in the neighborhood, in the church, and wherever we may be. కుటుంబములో కానీ, మన యొక్క మరి పొరుగువారి మధ్య కానీ, సంఘములో కానీ, ఎక్కడైనా కానీ, Unless there is this self-sacrifice, whatever our profession, we are not Christians. మనము ఎంత గొప్ప పని చేసినా కానీ మనల్ని మనం త్యాగంగా సమర్పించుకోకపోతే మనం క్రైస్తవులుగా ఉండలేమండి. Christ has linked his interest with that of humanity. మానవుని యొక్క అవసరతను బట్టి క్రీస్తు తనను తాను కనపరుచుకున్నాడు. And he asks us to become one with him for the saving of humanity. ఈ మానవాళిని రక్షించుట కొరకు మనము కూడా అలాగుండాలని యేసయ్య మన దగ్గర అడుగుతున్నాడు. Freely ye have received, he says, freely give. ఆయన అంటున్నాడు, మీరు ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వండి అంటున్నాడు. Sin is the greatest of all evils. పాపము సమస్త కీడుల కంటే చాలా గొప్పది, ఉన్నతమైందండి. And it is our privilege to pity, sympathize with and help the sinner. మనము ఆ పాపికి దయదలచాలి, కనికరం చూపించాలి, మన వల్ల అయిన సహాయం మనం చేయాలి. There are many who stumble and who feel their shame and their foolishness. చాలామంది వారి యొక్క అవమానమును, వారి యొక్క బుద్ధిహీనతను మరి తలంచి చూసుకుంటూ ఉన్నారు. They are longing for words of encouragement. వారు మరి వారిని ఉత్సాహపరిచే మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. They look upon their mistakes, they look upon their faults until they are driven almost to desperation. వారు మరి నాశనము దగ్గరికి మరి ప్రయాణించొచ్చేసి ఇప్పుడు వారికి ఏదైనా మేలు కలుగుతుందా చూస్తున్నారు. We are not to neglect such people. మనం అటువంటి వారిని నిర్లక్ష్యపరచకూడదండి. If we are Christians, మనము క్రైస్తవులమై ఉంటే we shall not pass by on the other side, మనము వేరొక ప్రక్కకి వెళ్ళిపోతూ ఉండకూడదు. keeping as far as possible from the very ones who most need our help. ఎవరికి సహాయం కావాలో వారి దగ్గర నుంచి మనం దూరమైపోయి వెళ్ళిపోకూడదు. When we see human beings in distress, whether through affliction or through sin, we shall never say, "This does not concern me." జనులు మరి అవసరతల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇది నాకు సంబంధించింది కాదు అని మనం ఏనాడు కూడా చెప్పకూడదండి. In Galatians chapter 6 verse 1 we read, గలతీయులు 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, "Ye which are spiritual, restore such an one in the spirit of meekness." సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొన్నేళ్లా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటివాన్ని మంచిదారికి తీసుకుని రావలెను. By faith and prayer we must press back the power of the enemy. ప్రార్థనతో, విశ్వాసముతో ఆ శత్రువుని యొక్క శక్తిని మనం నశింపచేయాలండి. We must speak words of faith and courage that will be a healing ointment to the painful and wounded person. గాయపరచబడిన వ్యక్తి మరి ఆ దెబ్బ తగిలినటువంటి వ్యక్తికి స్వస్థపరచబడినట్లు ఆ విశ్వాసముతో కూడిన మాటలు మనం చెప్పాలి. Many have fainted and become discouraged in the great struggle of life. జీవితంలో చాలామంది మరి నిరుత్సాహమైపోయి, చాలామంది నీరసించి పడిపోయిన వారు ఉన్నారు. They have become discouraged in the great struggle of life when one word of cheerfulness would have strengthened them to overcome. జీవితంలో అలాగ నీరసించిపోయిన వారికి ఒక ఉత్సాహపరమైనటువంటి మాట వారిని బలపరుస్తుంది. So never should we pass by one suffering person without trying to share with him of the comfort by which we are comforted of God. కావున మనము దేవుని చేత ఏ మాటలతో ఆదరించబడి ఉన్నామో అదేలాగనే బాధించబడినటువంటి ఒక వ్యక్తికి కూడా మనం అలాగ ఆదరణ మాటలు చెప్పాలండి. And friends, all this is only a fulfillment of the principle of the law of love. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఈ ధర్మశాస్త్రమును నెరవేర్చే విధానమే. The principle that is illustrated in the story of the Good Samaritan. ఈ సమరయుని యొక్క ఉపమానములో
చెప్పబడినటువంటి నియమము నెరవేర్చబడుట. This principle is made visible in the life of Jesus. యేసయ్య యొక్క జీవితములో ఈ నియమమును మనం చూస్తూ ఉన్నాం. His character reveals the true significance of the law. ఈ ధర్మశాస్త్రమును కనుపరిచేదిగానే ఆయన యొక్క స్వభావము ఉంటూ ఉన్నది. His character shows what is meant by loving our neighbor as ourselves. మన వలె మన పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి అనేది యేసయ్య యొక్క స్వభావములో మనం చూడగలుగుతున్నాం. When the children of God show mercy, kindness, and love toward all men, they also are witnessing to the character of the commandments of heaven. దేవుని యొక్క పిల్లలు మరి ఇతరులను ప్రేమిస్తూ ఉండగా పరలోకపు ఆజ్ఞను నెరవేర్చేవారుగా వారు ఉంటున్నారు. They are bearing testimony to the fact that God is love. దేవుడు ప్రేమ పూర్ణుడై ఉన్నాడు అనేది వారు కనపరిచేవారుగా ఉండగలుగుతున్నారండి. In the book of Psalms we read, the law of the Lord is perfect, converting the soul. దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా మరి ఆత్మను భద్రపరిచేవిగా ఉంటూ ఉన్నాయి. Whoever fails to manifest this love is breaking the law which he professes to hold in the highest regard. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన ఆజ్ఞించునుగా మరి వాటిని నెరవేర్చకపోతే ఎలా ఉంటుందండి? The spirit we manifest toward our brethren declares what is our spirit toward God. మనము మన సహోదరులతో కనుపరిచేటువంటి ఆ యొక్క ప్రేమ ఎలాగుంటుందో మరి అలాగే మనం దేవుని పట్ల చూపించే ప్రేమ కూడా So ఉంటుంది. the love of God in the heart is the only spring of love toward our neighbor. దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ఎంతగా ఉంటుందో అదే ప్రేమనే మనము మన ఇతరుల పట్ల కూడా In చూపించగలుగుతాం. 1 John chapter 4 verse 20, మొదటి యోహాను 4:20 చూస్తే, if someone says I love God and hates his brother, he is a liar. For he who does not love his brother whom he has seen, how can he love God whom he has not seen? ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. In 1 John chapter 4 verse 12, మొదటి యోహాను 4:12, no one has seen God at any time. If we love one another, God abides in us and his love has been perfected in us. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచిండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. May it be your privilege and mine ఇది మీకు నాకు మంచి అనుకూలతగా ఉండాలి. to experience this love from God దేవుని దగ్గర నుంచి ఇటువంటి ప్రేమను అనుభవించినట్లు and to share that love with others. ఇతరులతో కూడా ఈ ప్రేమను కనపరచినట్లు. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం Remember this program in your prayers. ఈ కార్యక్రమమును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. Kindly remember to tell your friends about this program. ఈ కార్యక్రమం గురించి మీ యొక్క స్నేహితులతో కూడా మీరు తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. You are in our prayers. మీరు మా ప్రార్థనలో ఉంటూ ఉంటారు. God bless you. దేవునికి స్తోత్రములు.